ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అని మీరు అనుకున్నారు. ఇప్పుడు కొంచెం ఎలాగో ఆడియన్స్ కూడా బోల్డ్నెస్ లేకపోతే చూడలేకపోతున్నారు, బోల్డ్నెస్ ని ఎక్కువ దాన్ని ఏమంటారు అడాప్ట్ చేసుకుంటున్నారు. యానిమల్ సినిమా, అర్జున్ రెడ్డి తర్వాత ఈ థాట్ ఎక్కువ వచ్చింది, ఈ ఐడియాలజీ ఎక్కువ వచ్చింది. సో మీరు ఇప్పుడు మారారు, దానికి రీజన్ ఏమన్నా చెప్పగలరా? బికాజ్ మళ్ళీ పెళ్లిలో చూసాం, బట్ అది సినిమా మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎందుకంటే పవిత్ర గారు యంగ్ వర్షన్ అంతా మేము పవిత్ర గారి మెమరీలో చూసుకున్నాం, ఆ స్టోరీ అంతా మీరే చూపించింది. అంటే ఆవిడని ఎంత గ్లామరస్ గా చూపించాలి అనే దానికి మీరు పర్ఫెక్ట్ గా దొరికారు వాళ్ళకి. సో మంచి గ్లామరస్ షార్ట్స్ అన్ని వేసేసుకున్నారు మిమ్మల్ని పెట్టుకుని కంప్లీట్ గా. ఇప్పుడు రీసెంట్ గా పొట్టేల్ సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది. మరి ఈ ఐడియాలజీ ఎందుకు చేంజ్ అయింది? రీజన్ ఏంటి పర్టికులర్ గా? ఏదైనా ఒక పాయింట్ ఉందా ఈ సినిమా తర్వాత మారాలి? 4 years బ్యాక్ ఏం చెప్పానో నిజంగా గుర్తులేదు దర్శి. ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ కి నేను చెప్పి ఉండొచ్చు ఆన్సర్స్ అన్ని. కానీ ఇప్పుడు విషయానికి తీసుకుంటే నేను మళ్ళీ పెళ్లి చేయడం, లేకపోతే పొట్టేలు అంటున్నారు, లేకపోతే ఈ ఫిల్మ్ లో కూడా కొన్ని ఉంటాయి. సో దేనికైనా రీజన్ ఏంటి అంటే అందరూ చెప్పినట్లే క్యారెక్టర్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే చేశాను. కానీ అంటే మీరు ఈ ఫిల్మ్ చూసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చూసిన తర్వాత మీరు ఎక్కడ ఏంటి అనన్య ఇలా చేసింది అని ఫీల్ అవ్వరు. ఐ ఫీల్ దాట్ తను ఈ రోల్ ఈ ఒక ఎసెన్స్ ఉంది అండ్ ఆల్సో ఒక ఇంపార్టెన్స్ ఉంది తను అలా బిహేవ్ చేయడానికి. సో దీంట్లో కానీ నెక్స్ట్ వచ్చే పొట్టెల్లో కానీ అలా ఉంటాయని నేను అనుకుంటున్నాను, అందుకనే చేశాను. మీరు కూడా సినిమా చూసిన తర్వాత ఒక 100% నా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కానీ ఇవి కనిపించావు ఎక్కువ. సో ఇదేమి నేను పెద్ద థాట్ ఇచ్చి తీసుకున్న డెసిషన్స్ ఏం కాదు, చాలా ఆర్గానిక్ గా ఓకే ఇప్పుడు ఇవి వచ్చాయి చేద్దాము, ఓకే దీనికి ఇది రిలవెంట్ గా అనిపిస్తుంది నాకు చేద్దాము అని చెప్పి చేసిన. సో ఫినిషింగ్ టచ్ అంటే నేను ఈ విషయానికి ఒకసారి చేస్తాను. యాక్టర్ అంటే ఏంటంటే బేసిక్ గా యాక్టర్ అంటే వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో యాక్టర్ కి ఒక ఫేసే కాదు కదా, చేతులు కాళ్ళు బాడీలో ప్రతి పార్ట్ ఎమోట్ అవ్వాలి. యాక్టర్ కి ప్రతి యాక్టర్ కి బాడీ ఈజ్ ఏ క్యాన్వాస్. సో ఇప్పుడు నేను నాకు ఒక మంచి రొమాంటిక్ ఫీల్ ఇవ్వాలి నేను ఆడియన్స్కి త్రూ యాక్టర్స్. నా కెమెరా లైటింగ్ అన్ని పెట్టుకుంటా, బట్ స్టిల్ నాకు యాక్టర్సే ఎమోట్ చేసేది మాత్రం యాక్టర్సే. నేను లైట్ పెట్టుకుంటా, మ్యూజిక్ పెట్టుకుంటా, దాని తగ్గట్టు యాక్టర్ నాకు ఎమోట్ చేయాలి. సో నేను పూర్తిగా అన్ని కప్పేసి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ పెడితే నాకు ఆ రొమాన్స్ రాదు. సో వాళ్ళ బాడీని క్యాన్వాస్గా వాడుకుంటారు. అలాగే యాక్టర్స్ కూడా వాళ్ళ బాడీని క్యాన్వాస్ చేసుకొని డైరెక్టర్ కానీ కథ కానీ ఎలాంటి ఎమోషన్ తీసుకుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఇవ్వాలన్నమాట. అందులో ఏంటి బోల్డ్ ఇవేమి ఉండదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ ఫీలింగ్. సో ఆర్గానిక్ గా ఆవిడ చెప్పిన దానికి మేము ఫుల్లీ కన్విన్స్ అయిపోయాం. బట్ ఈ ప్రెసెంట్ ఉన్న డేస్ అండ్ మీ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి ఆలోచిస్తే అది కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తే ఎంత క్రేజ్ వస్తుందో మీకు తెలుసు. అది నిజంగా మాట్లాడుకుంటే అది కమర్షియల్ సినిమా కాదు, మీ పక్కన ఉన్న ఆయన స్టార్ యాక్టర్ కూడా కాదు, మీరు బాగా తెలుసు, ఆయన మాకు తెలియదు, సీరియస్ గా మాట్లాడు. బట్ మరి అది చేయడానికి రీజన్ ఏంటి? మీరు స్టార్ యాక్టర్ సినిమాలో పెద్ద సినిమాలు చేయొచ్చు. ఒక మెన్షన్ చేశాను ఒక పాయింట్, స్క్రిప్ట్ అని చెప్పి మెన్షన్ చేశాను కదా. జనరల్ గా అందరూ నార్మల్ గా చాలా మంది యాక్టర్స్ చెప్తాం మేము, నేను చెప్పను అని అనట్లేదు. బట్ ఆ సినిమా అనేది నేను ఒక పాయింట్ అంటే ఈ ప్రమోషన్స్ లో దాని గురించి మాట్లాడకూడదు, బట్ స్టిల్ ఒక పాయింట్ చెప్తాను. అది ఒక కూతురు చదువు కోసం తండ్రి పడే కష్టం. ఆ సినిమా ఇట్స్ అంత ఎమోషనల్ స్టోరీ అనమాట. ఆ సినిమాకి అది చాలా ఇంపార్టెంట్. బికాస్ నీకు పెళ్ళైంది పాప పుట్టింది అంటే ఎవరు నమ్మరు కదా, కొంచెం రియలిస్టిక్ గా చూపిస్తేనే నమ్ముతారు. అండ్ ఆల్సో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆడియన్స్ కి ఆ ఎమోషన్ త్రూనే వాళ్ళని తీసుకెళ్ళాలి. అదర్వైజ్ కట్ ఎమోషన్స్ ఇస్తే సినిమాకి కనెక్ట్ అవ్వరు. అది నాకు ఇన్ ద ప్రాసెస్ అర్థమైంది. సో అది చాలా రిలవెంట్ కిస్సి. స్క్రిప్ట్ వైజ్ ఓకే అండి, స్క్రిప్ట్ స్టిల్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా అని సపోర్ట్ చేస్తున్నారు చూడండి, అది ఆర్గానిక్ గా ఉంది, చాలా బాగుంది ఐడియాలజీ.